హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మిరియాల రసం కీమా కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇవి వేస్తాను మిరియాల రసానికి: టమాటా, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఈ మిరియాలను, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం కల్లుప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. అవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఎల్లుల్లి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఈ టమాటా, ఈ చింతపండు కడిగి పులుసు తీసుకుందాము. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసి పట్టుకుందాం. చారుకైతే మసాలా రెడీ అయిపోయింది. మిరియాలు ఇవన్నీ వేసాను కదా. చారుకి మిరియాలు రసం పెడతానికి పొడి అయితే రెడీ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని చింతపండు, టమాటా రసం తీసుకుంటాను. టమాటా, చింతపండు అయితే రసం తీసుకున్నాను. దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత పొడి జల్లేయటమే. ఎందుకంటే మిరియాలు, మిరపకాయలు వేసాను కాబట్టి కారం సరిపోతుంది. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. చారు అయితే ఉడకబట్టింది. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ తర్వాత నేను వడకట్టుకుంటాను కాబట్టి ఇలాగ వేసేస్తున్నాను. ఈ కరివేపాకు అయితే కొంతమంది మిరియాలతో పాటే మిక్సీ వేస్తారు. అలాగైతే పసరు వాసన వచ్చింది రసం. ఎవరిష్టం వాళ్ళది. నేను చేసే విధానం నేను చూపిస్తున్నాను. అన్నం కూడా అయిపోయిందండి. ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది మరిగేటప్పుడు కొంచెం మిక్సీ పట్టింది పొడి మరిగే ముందు వేద్దాం, తర్వాత నూనెలో వేస్తాను. ఇంకా కొంచెం మరిగిందంటే రసం అయిపోయినట్టే. ఈలోగా కీమా కూడా కడిగి వడకట్టి ఉంచుకుందాము. కీమా కర్రీ మిరియాల రసం అంటే ఫేమస్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇలా మటన్ కడుక్కొని కీమాని జార్లో వేసాను. ఆ నీళ్ళని ఒడిసిపోతాయి. ఈలోగా దీనికి ఆయిల్లో వేసేవి అన్నీ ఏం లేదు, సింపుల్. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు.